మరి తుఫాను వల్ల సుమారు 20 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం ఈ రెండు నియోజకవర్గాల్లో పడింది. నూజివీడు నియోజకవర్గంలో చరిత్రలో ఏనాడు లేని విధంగా నూజివీడు నియోజకవర్గంలో మరి ఎంత పెద్ద ఎత్తున వర్షాలు పడి మరి చెరువులు రోడ్లు అనేక రకంగా మరి పంటలు కానీ నష్టపోవడం అనేది అందరూ చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మరి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరి అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా 400 గ్రామ పంచాయతీలకి ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,000 అట్లాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 ఇస్తారని సుమారు ₹5,00,00,000 ప్రకటించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని కూడా నేను తెలియజేస్తాను. ₹6,00,00,000 మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగినటువంటి ఈ తుఫాన్ నష్టానికి ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇంత భారీ ఎత్తున స్పందించడం అంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ శాఖలో ఉన్నటువంటి సర్పంచ్ సంఘం అందరూ కూడా మేము దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు మొన్న జరిగినటువంటి తుఫాను వల్ల గ్రామ పంచాయతీ కోరుకోలేని విధంగా ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పంచాయతీలు అభివృద్ధి చేయకపోగా పంచాయతీలు నిధులు ఇవ్వకపోగా మరి ఏదైతే 14 ఫైనాన్స్ నుండి 15 ఫైనాన్స్ నిధులు కూడా ఆయన మరి పంచాయతీ నిర్వహణ చేసిన పరిస్థితి. అట్లాగే పంచాయతీ సర్పంచ్ అంటే ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ మరి ఒక పెద్దగా ఆ గ్రామంలో ప్రథమ పౌరుడిగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మీద ఉంటుంది. పంచాయతీ ప్రెసిడెంట్ పార్టీకి అతీతంగా మరి ఎటువంటి మరి జెండా లేకుండా మరి గెలిచేటటువంటి వ్యక్తి పంచాయతీ సర్పంచ్. ఆ ప్రథమ పౌరుడికి గత 5 సంవత్సరాల నుంచి కూడా మేమేమైతే ఈ పంచాయతీని అభివృద్ధి చేయాలో ఎన్నో కోరికలతో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి సుమారు నూజివీడు నియోజకవర్గంలో 87 గ్రామ పంచాయతీలు కూడా సర్పంచులు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆనాటి నుంచి 2021 నుంచి ఈనాటి దాకా చూస్తే 2024 వరకు కూడా గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా ఒక ఉత్తమ ఎకరాలకి తిరగాలి తప్ప ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ₹100 లేదనేది మనందరికీ తెలిసిన విషయాలే. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను 2011 నుంచి సర్పంచ్గా ఉన్నాను. మరి మా గ్రామంలో 2014 నుంచి 2019 వరకు కూడా మరి ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే సుమారు ఒక మహిళల గ్రామ పంచాయతీలో కూడా ₹7 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సుమారు 13,320 గ్రామ పంచాయతీలు కూడా పార్టీకి అతీతంగా మరి ఆ రోజు మరి ఐటీ శాఖ అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఎక్కడా కూడా ముడుగు లేకుండా పదవిని కూడా సీసీ రోడ్లు చేయాలని చెప్పి సుమారు 10,000 నుంచి మరి 11,000 గ్రామ పంచాయతీలు కూడా ఒక ₹5 కోట్ల నుంచి ₹10 కోట్ల అభివృద్ధి ఆ రోజు 2014 నుంచి 2019 వరకు కూడా చేశాం. ఈ రోజు చూస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రోజు పంచాయతీలు బాగుండాలి. పంచాయతీలు బాగుంటేనే ఈ రోజు మన రాష్ట్రం బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు కనీసం జీతాలు లేక గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు మేము పెడతా ఉన్నాం సర్పంచులుగా. మేము ఎన్నోసార్లు మరి మాకు రావాల్సినటువంటి నిధుల మీద గ్రామ పంచాయతీలకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం వల్ల ఎక్కడా కూడా ఒక లైట్ లేని పరిస్థితి.